ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి కర్త కర్మ క్రియ కేసీఆర్ బ్యారేజీల నిర్మాణ నిర్ణయం వైఫల్యానికి కారణం ఆయనే. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లెండర్ మిస్టేక్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ముందే నిర్ణయాలు తీసుకొని సిడబ్ల్యూసి నివేదికను సాకుగా చూపించారు. హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసినా ఆర్థిక మంత్రిగా ఈటల మౌనం వహించారు. స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీలంతా బాధ్యులే. జస్టిస్ పిసి ఘోష్ సంచలన నివేదిక సీఎంకు అందజేత. కర్త కర్మ క్రియ కేసీఆరే. కర్త కర్మ క్రియే కాదు, ఆ స్త్రీలింగం పుల్లింగం ఆ నానార్థాలు తాత్పర్యాలు అన్నీ కూడా కేసీఆరే. ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా కేసీఆరే. ఇది ఎవరో చెప్పింది కాదు, అలా సక్కదనాల కొడుకు కేటీఆర్ చెప్పుకొచ్చిండు, రామ సక్కదనాల బిడ్డ కవిత చెప్పుకొచ్చింది, ముద్దుల అల్లుడు మేనల్లుడు హరీష్ రావు చెప్పుకొచ్చిండు. ఇక బీఆర్ఎస్ లీడర్లు అయితే మా బాపు అసంటోడు ఇసంటోడు అని ఎన్ని గప్పాలు కొట్టిర్రు. అసలు ఎవ్వలకు సాధ్యంగాని ప్రాజెక్టు కట్టాడు మా నాయన మా బాపు అని చెప్పి ఏది ఆ సస్పెన్సు ఆ థ్రిల్లింగు ఇవన్నీ కలగలిపిన కామెడీ సినిమాను తెలంగాణ జనానికి చూపెట్టిర్రు. అసలు ఇట్లాంటి ప్రాజెక్టు కట్టుడిగా నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పుకొచ్చిర్రు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ జనాన్ మీద మోపిర్రు. ఎంత కామెడీ సినిమాను తెలంగాణ జనానికి చూపెట్టిర్రు వీళ్ళు. మొత్తం ఒక కామెడీ వెబ్ సిరీస్ చూపెట్టిర్రు. 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ జనం నెత్తిన మోపిర్రు. వీళ్ళందరూ బాధ్యులే. అప్పుడు జేబులు నిండినాయి, ఇప్పుడు పాపాలు వండినాయి. ఎవ్వరు లేదు. ఏడ సంతకం పెట్టంటే ఆడ సంతకాలు పెట్టిర్రు అధికారులు. ఈఎన్సీ ఆఫీసర్లు అందరూ ఏడ సంతకాలు పెట్టంటే ఆడ సంతకాలు పెట్టిర్రు. ఇప్పుడు కేసీఆర్కి అర్థమైనట్టున్నది. అప్పట్లో పంచాంగం చెప్పుకుంటే అయ్యగారు చెప్పిండు, కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు, త్రినేత్రుడు అని. ఇక 3 కళ్ళతోటే ఇలా ఫామ్ హౌస్లో కూర్చొని భయం అవుతున్నది. అందరిని పిలిపించుకొని లేని మీడియా కవరేజీలు చేస్తున్నాడు. ఇప్పుడు జైలుకి ఎప్పుడు పోవాలి, ఏ జైలుకు పోవాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ చేతులు ఉన్నది, రేవంత్ రెడ్డి చేతులు ఉన్నది. మరి ఈయన తెలంగాణ ఉద్యమకారుడని ఊకుంటాడా, లేకపోతే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి జైలుకు పంపుతాడా అనేది కొద్ది రోజుల లోపల తేలనున్నది. ఈ త్రినేత్రుని పని అర్థమైపోయింది. ఇక నన్ను జైలుకు పంపుతారు అని చెప్పేసి సానుభూతి కోసం ఫామ్ హౌజుల లేపలనే మీడియాను పిలిపించుకొని లేని కవరేజీలు ఇస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నాడు. కానీ ఇక్కడ పిసి ఘోష్ నివేదిక ఇచ్చేసింది, జైలుకు పోడు పక్కా. ఇదంతా అర్థమైపోయింది కేసీఆర్కు. అందుకే మొసలు కన్నీరు గారుస్తున్నాడు మీడియా ముందట. కానీ రేవంత్ రెడ్డి అసంటి మనిషేనా? చాలా విషయాల లోపల ఎట్లా ముందుకు పోతున్నాడు. హైడ్రా విషయంలో తీసుకోరి, ఎంత పెద్దోడున్నా అందరూ సమానమే చట్టం ఉందని చెప్పేసి ముందుకు పోతున్నాడు. డ్రగ్స్ బాధితులు, డ్రగ్స్కు సంబంధించి ఎంత పెద్దోళ్ళు ఉన్నా దాన్ని పట్టించుకుంటలేడు. అంటే ఎంత పెద్దోళ్ళు ఉన్నా అవసరం లేదు, చట్టం ముందు అందరం సమానమే అని చెప్పేసి ముందుకు పోతున్నాడు. రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు, రాజకీయ నాయకులు ఎవడు ఎంత పెద్దోడు ఉన్నా అని ముందుకు పోతున్నాడు. అదే క్రమం లోపల ఇటు బీఆర్ఎస్ లీడర్లు, పార్టీ లీడర్లు అంతా ఆగమాగమవుతున్నారు. కేసీఆర్ కవిత, కేటీఆర్ కవిత, హరీష్ రావు, ఇక ఈటల రాజేంద్ర, అప్పుడున్న ఈటల రాజేంద్ర కూడా సపోర్ట్ చేయలే. అంతా కేసీఆర్ ఎక్కడ సంతకం పెట్టంటే అక్కడ. ప్రకృతికి నా అంత రక్తం బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా అని చెప్పేసి ప్రకృతికి విరుద్ధంగా ఏడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలో కట్టకూడదో అక్కడ కట్టిండు, ప్రకృతి విరుద్ధంగా కట్టిండు. ఇలా అది కుంగిపోయింది. నా అంత మొగోడే లేడంటే ప్రకృతి ఊకుంటుందా? పిల్లర్లు ఊలిని కుంగినాయి. ఈ కుంగితే మళ్ళీ కేటీఆర్ అడ్డగోలుగా కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టి పిల్లర్లు వేల్చిర్రని. పిల్లర్లు వేలిస్తే 100 కిలోమీటర్ల దూరంలో ఈ రాళ్ళు ఎగిరిపడాలి. పడ్డాయా కేటీఆర్? నీ కళ్ళకు కనబడ్డదా? 1,00,000 కోట్ల రూపాయలు నీ జేబులలోకి పోయినాయి. సమాధానం చెప్పాలి. అయ్యా
కేసీఆర్ పని అయిపోయింది, జైలు పోడు పక్క. బీఆర్ఎస్ కు ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారు. బనకచెర్లపై రాజకీయ న్యాయపరమైన పోరాటం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలాగా సభ. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలు ఖాయం. కాంగ్రెస్ బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం. ముఖ్య నేతలతో కొనసాగుతున్న కేసీఆర్ భేటీ. బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటేనట లోక్సభలో కొట్లాడేటోళ్ళట. ఏ పార్టీ కొట్లాడుతురో మరి, ఉన్నప్పుడు ఏమి కొట్లాడిరు? చంద్రబాబు తెలంగాణ 7 మండలాలను తీసుకుపోతా అంటే ఈ ఎంపీలు, మీకున్న ఎంపీలు ఏ పాట ఆపిరు? హైదరాబాద్కు రావాల్సిన ఐటీఐఆర్ను గుజరాత్కు పట్టుకోపోతా అంటే అప్పుడున్న మీ ఎంపీలు ఏ పాట ఆపిరు? తెలంగాణకు రావాల్సిన జాతీయ ప్రాజెక్టులను మీ ఎంపీలు ఏ పాటు తీసుకొచ్చిర్రు? అప్పుడేమో ఇల్లు వీకి పందిరేసినోడు ఇప్పుడు పందిరి వీకి ఇల్లు వేస్తా అన్నట్టున్నది మీ ముచ్చట. అరే లేని బనకచెర్ల గురించి మీరు లేని ఎంపీలు మాట్లాడుతారు అంటే నవ్వుకుంటారు జనాలు. బనకచెర్ల లేదు, బంకచెర్ల లేదు అని చెప్పి ఖుద్దు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చిండు. అక్కడ ఏపీ మంత్రులు ఆడిస్తున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ ఈ లీడర్లు ఎగురుతున్నారు. అక్కడ కోతులు ఆడించినట్టు ఆడుతా అంటే వీళ్ళు కోతులు ఆడించినట్టు ఆడుతున్నారు. బనకచెర్ల లేదు, ఆ ముచ్చట మేము లేదు, ఆ అంశం గురించి మేము మాట్లాడమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేంద్రంతో బనకచెర్ల అంశం గురించి మేము వెనక్కి పోతున్నాం, కేంద్రం ఆ అంశంలో వెనక్కి తీసుకుంటున్నామని అనేదాకా రేవంత్ రెడ్డి కొట్లాడిండు. అయినా మీరు ఈ లేని బనకచెర్లను పట్టుకొచ్చి మీ లేని ఎంపీలతోటి పోరాటం చేస్తారంటే నవ్వుతారు కదా కేసీఆర్. అప్పుడు మీరు బాగా పొడిచిర్రు, ఇప్పుడు ఉంటే మస్తు పొడుదురు. ఈ లేని కాసలు ఏంది ఇది? బనకచెర్ల లేదు, దానిపైన రాజకీయ పోరాటం చేస్తామంటే ఇక మరి దేని మీద చేస్తారు? మరి మీరు బనకచెర్ల అసలు అంశమే లేదు, మీ ఎంపీలు దేని మీద కొట్లాడుతారు? కేసీఆర్ బాగా ఆగమవుతున్నాడు అధికారం కోల్పోయేసరికి. గద్దె దించడంలో కమ్యూనిస్టులు ముందు, వారిపై ప్రజలకు ఎంతో నమ్మకం. అబద్ధపు పునాదులపై రాజకీయ భవిష్యత్తు ప్రమాదకరం, ఏదో ఒకరోజు కూలిపోవడం ఖాయం. సన్నగిల్లుతున్న పత్రికా సంస్థల జర్నలిస్టుల విశ్వసనీయత, రాజకీయ పార్టీల పత్రికలవి వింత పోగడలు. అక్షరాలు రాని వారు జర్నలిస్టులమని చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసహ్యమైన భాష వాడుతున్నారు. జర్నలిస్ట్ అనే పదానికి అర్థం వెతుక్కోవాల్సిన పరిస్థితి. నవతెలంగాణ దినపత్రిక వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కమ్యూనిస్టుల బంధం కొనసాగాలి, ఆలోచన పోరాటం మీది, అమలు చేసే బాధ్యత మాది. ఎంత గొప్ప మాట మాట్లాడండి చూడండి. ఇట్లా మీరు సూచనలు చేస్తే అమలు చేసే బాధ్యత మాది, ఎవరు విలువైన సలహాలు ఇచ్చినా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిండు. గతంలో ఏకపక్ష నిర్ణయాలు అట్లా చేసినందుకే కదా మంత్రివర్గం ఆమోదం లేకుండానే క్యాబినెట్ ముందర పేపర్లు పెట్టగానే అందరు సంతకాలు పెట్టిరట. అట్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటలేరు. మీరు సలహాలు ఇవ్వండి, మేము వాటిని పాటిస్తాం అని చెప్పేసి నిన్న జరిగిన పత్రిక వార్షికోత్సవ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చిండు. అట్లనే ఇంకొక మాట, ఏది కమ్యూనిస్టులు వాళ్ళపైన ప్రజలకు ఎంతో నమ్మకం ఉన్నది. వాళ్ళు ఏంటంటే రోగ నిరోధక శక్తి లెక్క, ఏదైనా రోగం వస్తే డిఫెన్స్ చేసేటోళ్ళ లెక్క కమ్యూనిస్టులు ఉంటారు. పైసలు ఇచ్చి అధికారంలోకి వచ్చే పార్టీలు కొన్ని అయితే, ప్రజల సమస్యల మీద కొట్లాడే పార్టీలు కొన్ని ఉంటాయి. దాంట్లో కమ్యూనిస్టుల మీద ప్రేమ ఉన్నదని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు. అదేవిధంగా నిన్న మాట్లాడుతూ జర్నలిస్టులు అని చెప్పుకునేటోళ్ళ కొంతమంది ఉల్ఫాగాళ్ళ గురించి కూడా మాట్లాడిండు. ప్రభుత్వం మంచి చేసినా చెడ్డ తమ్మునేలు చేసి ఈ చెడ్డ వార్తల జనం చూస్తారు అని జనం మీద రుద్దేటువంటి ఓ ఫాల్తు జర్నలిస్టుల గురించి రేవంత్ రెడ్డి నిన్న చెడు కూడా ఆడిండు. ప్రభుత్వం మంచి చేస్తున్నా కూడా చెడ్డగా వార్తలు చెప్పేటువంటి జర్నలిస్టులు అయిపోయారు. దీనికి ఒక నిబంధన పెట్టాలి. మరి ఎవడు జర్నలిస్టు ఎవడు అన్జర్నలిస్ట్ అనేది చెప్పాలి, తేల్చాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది అని చెప్పిండు. కొంతమంది వేర్వేరు పార్టీలకు కొమ్ము కాస్తూ ఇష్టం వచ్చినటువంటి వార్తలు రాస్తున్నారు. ఈ ప్రైవేటు బళ్ళ లోపల టీచింగ్ చేయాలంటే బీఈడి క్వాలిఫికేషన్ ఉన్నట్టు ఇవాళ ఓ స్క్రీన్ పెట్టుకొని ఏది పడితే అది వాగేటోనికి జర్నలిజం అనేటువంటి సర్టిఫికేట్ ఉండాల్సిందే, లేకపోతే ఏది పడితే అది వాడు వాగుతున్నాడు. మరి నిజమైన జర్నలిస్టులు విశ్వసనీయతను కోల్పోతున్నారు ప్రజల లోపల అని చెప్పి తన మంచిగా మాట్లాడుకొచ్చిండు. చూడు, ఎవరికి వాడు ఓ స్క్రీన్ పెట్టుకోడు, ప్రభుత్వం మంచి చేసినా కూడా ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు. ప్రభుత్వం అది చేస్తాంది ఇది చేస్తాంది
అని చెప్పేసి ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలు రాస్తేనే జనం చూస్తున్నారు అనేటువంటి థంబ్నెయిల్స్ పెట్టి పబ్లిష్ చేసుడు. వాళ్ళ పని నిన్న దాదాపుగా దిగి అందుకొని కొడతా అన్నట్ట పని చేసిండు రేవంత్ రెడ్డి. వాళ్ళని చూస్తుంటే బాధ అవుతుంది, కోపం వస్తున్నదని చెప్పుకొచ్చిండు. వీళ్ళు చేస్తున్న పని ఎట్లున్నది? ప్రభుత్వం మంచి చేస్తలేదా? ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ ఇస్తలేదా? చెప్పిన పని చేసుకుంటూ వస్తలేదా? రైతు భరోసా ఇయ్యలేదా? రైతు రుణమాఫీ చేయలేదా? 2 లక్షల వరకు రుణమాఫీ చేయలేదా? 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇస్తలేదా? మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకోవడం తప్ప ఈ ప్రభుత్వం? మహిళల్ని బంకులకు ఓనర్లను చేయలేదా? పిల్లలకి మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచలేదా? ఇవి ఈ అన్జర్నలిస్టులకి, ఆ డబ్బులకు అమ్ముడుపోతున్నటువంటి కొంతమంది జర్నలిస్టుల కళ్ళకి ఇవి కనబడతలేవా?